దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అందరూ కూడా అల్లు అర్జున్ గారు పుష్ప 2 సినిమా రిలీజ్ టైంలోనే ఏదైతే ఆ దుర్ఘటన జరిగిందో దాని మీద అడుగుతున్నారు, ఇది ఎవరిని బ్లేమ్ చేయాలని చెప్పి. నేను ఒకటే చెప్తా, ఒక బాగా పాపులారిటీ ఉన్నటువంటి, ఎందుకంటే పుష్ప 1 హిట్ అయింది, పుష్ప 2కి కూడా హిట్ అవుతుందని ఒక ఆలోచన ఉంది. అలాంటి ఆలోచన ప్రజలందరిలో ఉంది. అలాంటి ఆలోచన ఉన్నప్పుడు ప్రభుత్వాలు ముందు చూపుతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కువ భారీ సంఖ్యలో ప్రజలు వస్తారు కనుక అలాంటి దగ్గర ఏమైనా ఏర్పాట్లు చేసి ఇలాంటి ప్రాణ నష్టం లేకుండా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే సినిమా యాక్టర్స్ కూడా ఇది వాళ్ళు వస్తే, ఎందుకంటే అందరూ కుటుంబ సభ్యుల్లో భావిస్తారు, విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది కనుక అలాంటి సమయంలో వెళ్ళకూడదని ఆలోచన చేస్తే మంచిదని నా ఉద్దేశం. అయితే ఈ ఎపిసోడ్ మీద మనం ఎక్కువగా మాట్లాడుకునే దానికన్నా భవిష్యత్తులో ఇలాంటి ఉత్పన్నం కాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి సంఘటనలు, ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రధానంగా అందరిపైన ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే ఆ బాధిత కుటుంబానికి అండగా ఉండి వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. బెనిఫిట్ షోలు వేయకూడదు అన్నదే నేను దానికి వ్యతిరేకం అండి. బెనిఫిట్ షోలు వేయచ్చు, ఎందుకంటే ఈరోజు సినిమాల్లో పైరసీ బోర్డు అయిపోయింది. ఎందుకు వస్తున్నారు, సినిమా పైరసీని అరగట్టాలి కదా. ఎంతోమంది శ్రమించి తీసినటువంటి సినిమాని ఒక 4 రోజులు అయిపోతే దాన్ని పైరసీ చేసి దాన్ని రిలీజ్ చేస్తున్నారు. కనుక బెనిఫిట్ షోలు వేయకపోవడం అయితే వేయను అనడం కరెక్ట్ కాదు, వేయాలి. దాని దగ్గర మనకి ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అది అందరితో మీద బాధ్యత, అది అందరి బాధ్యత. అటు సినీ యాక్టర్స్ పైన ఉంది, ఇటు ప్రభుత్వం పైన ఉంది. పాపులారిటీ వచ్చినటువంటి సినిమాలకి ముందే దాన్ని గమనించగలగాలి. అది ఇంటెలిజెన్స్ వర్గాలు ఫెయిల్యూర్ అని ఎందుకు అనుకోకూడదు. కనుక ఇప్పుడు మనం ఒకరి మీద ఒకరు బ్లేమ్ చేసుకునే దానికన్నా ఇది భవిష్యత్తులో ఎలాంటి ఉత్పన్నం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి తెలియజేస్తాం. రాష్ట్రాలు విడిపోయినాయి, చెప్పాలంటే తెలంగాణలో జరుగుతుంది, మనకి ఎందుకని ఒక మాటతో తీసుకోవచ్చు. కానీ ఇది ప్రజలకు సంబంధించింది కనుక ఇలాంటి దుర్ఘటన జరగకూడదనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాం. నిన్న పవన్ కళ్యాణ్ గారు, మా ఉప ముఖ్యమంత్రి గారు ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చారు, సినీ ఇండస్ట్రీ ఇక్కడ తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి. ఇప్పుడు హైదరాబాద్ చెప్పాలంటే చాలా హైదరాబాద్ ఎలా ఉందంటే చాలా సాచురేట్ అయింది, మార్కెట్ చాలా రద్దీ అయింది. అక్కడ అలాంటి దగ్గర ఇంకొక దగ్గర డెవలప్ చేస్తే బాగుంటుంది, అది ఏపీలో డెవలప్ చేస్తే బాగుంటుంది అనేది ఒక. కనుక సినీ ఇండస్ట్రీ మన ప్రాంతంలో కూడా డెవలప్ అవ్వాలని చెప్పి తెలియజేస్తున్నాను. మంచి ఆలోచన ముఖ్యమంత్రి, మా ఉప ముఖ్యమంత్రి గారు చెప్పింది కూడా ఖచ్చితంగా పరిగణించాలని చెప్పి తెలియజేస్తాను. నా మాట అండి, ఉచిత బస్సు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏదైతే పెట్టామో ఖచ్చితంగా అవన్నీ కూడా అమలు చేస్తాం. ఈరోజు ఈ రాష్ట్రానికి బాగా అనుభవం ఉన్నటువంటి నాయకత్వం ఉంది చంద్రబాబు నాయుడు గారి ద్వారా. అలాగే టెక్నాలజీని వినియోగించేటువంటి నాయకత్వం మనకి మా లోకేష్ బాబు ద్వారా ఉంది. ప్రశ్నించే మా తత్వం ఉన్నటువంటి నాయకత్వం మా పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఉంది, ఎన్డీఏ పార్ట్నర్స్. అలాగే కేంద్ర పెద్దన్న పాత్రలో కేంద్రం నుంచి సహకారం అందించడానికి బీజేపీ పార్టీ ఉంది మోడీ గారి రూపంలో. కనుక ఈరోజు ఒక అనుభవం ఉన్నటువంటి నాయకత్వం ఈ రాష్ట్రాన్ని నడుపుతుంది. ఖచ్చితంగా మేము పెట్టినటువంటి మేనిఫెస్టోలో ఏదైతే ఉచిత బస్సు ఉందో అది ఖచ్చితంగా చేస్తాం. దాన్ని మనం ఏ విధంగా అమలు చేయాలన్న దాని మీద ఈరోజు ఒక సబ్ కమిటీ వేసాం. ఇది ట్రాన్స్పోర్ట్ రవాణా శాఖ మార్చిలతోని, అలాగే మా గిరిజన శాఖ మార్చిలు సంజయ్ రాణి గారితో, అలాగే మా హోంమంత్రి గారు అంతే గారితో. సో వీళ్ళు అధ్యయనం చేసి ఇస్తారు. ఖచ్చితంగా ఆర్టీసీ పైన భారం పడకుండా ఏదైతే మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాం ఉచిత బస్ స్కీమ్ పెడతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా సమర్థవంతంగా కూడా నడిపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.